శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు ఈ విధంగా అంటూ ఉన్నారు. పిచ్చి తల్లి, ఎందుకలా అతిగా ఆలోచిస్తున్నావు? ఇదిగో నా సమాధానము. ఈరోజు ఈ సందేశం విని నీ మనసును కాస్త ఆనందంగా ఉంచుకో అమ్మా అని దుర్గమ్మ ఈరోజు తన బిడ్డల కోసం ఈ సందేశాన్ని పంపించారండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశం విని ఈరోజు అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు లేవాలంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకు ఈ గురుగారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశం గురించి తెలుసుకుందాము. మనసు ఎంతగా బాధపడిపోతూ ఉందో నాకు బాగా తెలుసు బిడ్డ. నీ మనసుకు గల కారణం ఏంటో, నీ మనసు ఈ విధంగా బాధపడడానికి గల అసలు అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, అలాగే ఒంటరిగా ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ, ఒక్కసారైనా నా గురించి పట్టించుకుంటున్నావా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకు ఈ సమస్యలేంటి? నువ్వు ఉన్నప్పటికి కూడా నా ఈ సమస్యలు నన్ను ఈ విధంగా వెంటాడవేమిటని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు జవాబు తప్పకుండా ఇస్తాను. చూడు, నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుగా. అందరికీ కూడా ఆదర్శం కాబోతుంది. అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. చూడు, కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోతున్నటువంటి మంచులాగా నీ కష్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోబోతున్నాయి. కాబట్టి ఓపికతో ఉండు. అలాగే నిన్ను వాడుకున్న వాళ్ళకు కూడా నిన్ను వేడుకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తాను. కాబట్టి చాలా రోజుల నుండి ఇదేగా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకి బుద్ధి చెప్పమని చెప్పి అడిగావు కదా. అదే జరగబోతుంది. చూడు, నువ్వు దేని గురించి కూడా వ్యంగ్యపడాల్సిన అవసరం లేదు. అలాగే అతిగా ఆలోచించిన అవసరం లేదు. కుటుంబ బరువు బాతులు నువ్వు ఏ విధంగా మోస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏ విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాతుల గురించి ఆలోచిస్తూ, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఏ నిర్ణయానైనా కానీ 1-2 సార్లు ఆలోచించి, కుటుంబ పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాలు కూడా వారి మనసును చంపుకొని, వారి ఇష్టాన్నిటి కూడా చంపుకొని వదిలేసుకొని ఉంటారో, అలా నువ్వు కూడా మౌన పోరాటాన్ని చేస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నీకు నువ్వే ఒక పెద్ద మూలస్తంభంలా మారి ఉన్నావు. అందరి గురించి కూడా నువ్వే పట్టించుకుంటావు. కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని నీ గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు. అలాగే నీకేం కావాలనేది నీకు ముందుగానే తెలుస్తుంది. కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలని తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు బాగా ఈ మధ్యకాలంలో భయపడుతూ ఉన్నావు. ఎందుకమ్మా అంత భయం? ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ, నీ కుటుంబాన్ని నిన్ను రక్షిస్తూ నేను ఇక్కడే కూర్చొని ఉన్నానుగా. పరుగులతో నా దగ్గరకు వచ్చి చెప్పి నేను వస్తాను దుర్గమ్మ, వస్తాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీ కోసం నేను ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో, నీ మనసులో నీ ఫోటో అయితే నువ్వు ప్రతిరోజు కూడా పెట్టుకొని నాతో మాట్లాడుతూ ఉన్నావో, ఆ ఫోటోలో నేను ఉన్నానని చెప్పి అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. చాలా భయపడిపోతూ ఉన్నావు, అధైర్యపడిపోతూ ఉన్నావు. కాబట్టి ఒక్కసారి నన్ను దయతో, దుర్గమ్మ నువ్వు నాకు ఏదో రూపంలో తారసపడు, నువ్వు నా మాటలు విను అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మనసులో నన్ను తలుచుకున్న చాలు, అవి నాకు వినిపిస్తాయి కదా. మంచి జరిగినప్పుడు అంతా కూడా భగవంతుడి దయ అంటారే, మరి దుఃఖం దరిచేరినప్పుడు భగవంతుడు
మీ మొరను ఎందుకు వినడం లేదని చెప్పి అపోహపడుతున్నారు చూడు. అసలు ఉన్నావా లేవా ఉంటే ఏంటయ్యా? ఏంటమ్మా? నేనేలే ఈ మానవుల మనస్తత్వము. అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అవసరానికి వాడుకునేటువంటి వస్తువులాగా నన్ను వాడుకుంటున్నా అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా! చూడు, అంతా కూడా భగవంతుడి దయ అన్నప్పుడు మరి ప్రతి మంచి చెడును కూడా నీ ఖాతాలోనే కదయ్య వేసేది. భగవంతుడు మరి ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్ట మాట్లాడుతున్నటువంటి మాకు కర్మాలను బట్టే ఫలితం ఉంటుందని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉన్నావు కదా! మరి ఈ రకమైనటువంటి కర్మ ఫలితాలు నేను ఎప్పుడు కూడా అనుభవించేటువంటి స్థితికి నువ్వు చేస్తావని చెప్పి నేను అనుకోలేదని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కష్టాలు మాత్రమే చూస్తున్నావు. రాబోతున్నటువంటి జీవితం నీకు ఎలా ఉంటుందో తెలియదు కదా! దయతో నువ్వు చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులు కూడా గొప్ప పుణ్యాలుగా మారబోతున్నాయి. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అంటే భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే. దయగలిగినటువంటి మనసు అందరికి కూడా ఉండదు. కానీ అది నీకు ఉంది. మరి అది నీ గొప్పతనమే కదా! అందరూ బాగుండాలి, అందులో నేనుండా అని చెప్పి నిస్వార్థంగా కోరుకునేటువంటి మంచి మనసు నీది. చూడు, నువ్వు భగవంతుని నమ్మినా కూడా ఎక్కువ కష్టం అనుభవిస్తున్నావనే కదా నీ బాధ. అయినా నిన్ను ఎక్కువగా భగవంతుని ప్రేమిస్తున్నాడని చెప్పి నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ బాధలు కన్నీళ్ళు అన్నీ ఆమెకు తెలియనివి కావు. చూస్తూ ఉండు. నిన్ను ఆయన ఏ విధంగా ఉద్ధరించబోతున్నావో ఆ విధాన్ని చూసి నువ్వు తప్పకుండా రాబోయే రోజులు ఆశ్చర్యపోతావు. అది ఆ సమయం అనేది ఇంకా కూడా ఎంతో దూరంలో లేదు. కాబట్టి విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టవద్దని చెప్పి పదే పదే నీకు అందుకే చెప్తున్నాను. నిన్ను బలంగా మార్చడానికి జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది. అది నీకే కాదు, ప్రతి మానవుడు కూడా పరీక్షలు పెడుతుందని. కానీ ఆ పరీక్షలో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచింది నేను లేనే లేదు. అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుండి, పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా నిన్ను బయటపడేశాను. పెద్ద పెద్ద విషయాల్లో నీకు బాధ కలగాల్సినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చాను. చాలా చిన్న చిన్న అంటే నిన్ను బాధకు గురి చేసేవి పెద్ద విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాలుగా మార్చాను. కాబట్టి ఇన్ని రకాలుగా సహాయాన్ని అందించాను. వాహన ప్రమాదాన్ని తీసేశాను. బయటకు వచ్చి నిందలు పడవలసినటువంటి రోజులను కూడా రూపుమాపాను. నలుగురిలో నీ గౌరవం పోకుండా నిన్ను కాపాడాను. అలాగే ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు కానీ అపోహతో అపనమ్మకంతో బతుకుతూ ఉన్నావు. నీ అడుగులు జారిన పట్టుకునేది నేనే. నీ హృదయం విరిగిన ముడి పెట్టేది నేనే. నువ్వు నన్ను కేవలం ఒకటంటే ఒకసారి పిలిస్తే చాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను కదా! సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ ఒక్క ఉదట నీ ముందుకు వస్తానని. నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే సరిపోతుందని ఎన్నోసార్లు చెప్పాను. నేను నీకు మార్గం చూపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను కూడా నీకు బాగా తెలుసు. నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకోనని చెప్పినా కూడా నువ్వు వినడం లేదు. నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకోకుండా విడిచిపెడుతున్నావు. చూడు, నేను ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉంటాను, నీ మనసులో ఉంటాను. అలాగే నువ్వు పిలిచేటువంటి పిలుపులో ఉంటాను. కానీ నువ్వు నన్ను విశ్వసించడం లేదు. చూడు బిడ్డ, జీవితం నీకు సులభంగా దొరకదు. కానీ అదే కష్టమైతే నీ బలాన్ని తయారు చేస్తుంది. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నీ కళ్ళను పట్టుకో. ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించే వాళ్ళు రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. పడిపోవటం అనేది ఓటమి అస్సలు కానే కాదు. లేచి నిలబడిపోవటమే ఓటమి అనేది. నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో. తర్వాత నీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను, సంతోషంగా ఉంచుతాను. విలువ లేని చోటకు వెళ్ళి అస్సలు మాట్లాడవద్దు. ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి వారి నుండి ఆశపడవద్దు. దూరం పెడుతూ ఉన్న వారికి మరలా తిరిగి వారి దగ్గర అవ్వాలని చెప్పి వారితో ప్రేమను పంచుకోవాలని, వారితో అన్ని విషయాల్లోనూ మమేకం అవ్వాలని చెప్పి అనుకోవద్దు. అలాగే నిన్ను నిర్లక్ష్యం చేసే వారి కోసం కూడా నువ్వేం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. భారం అనుకునే వాళ్ళతో నీ భావాలను మాటలను పంచుకునే అవసరం లేదు. అసలు చెప్పాలంటే మనది కానటువంటి దానిపై ఆశ అనేది పెంచుకోవడము మన అమాయకత్వం అవుతుంది. నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో. అంతేకాని నీకు ఏదైనా కానీ నచ్చి ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే చెయ్యి. నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించుకున్నటువంటి దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ శక్తి, సమయం అన్నీ వృధా అయిపోతాయి. వారి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నీవిక ముందుకు అడుగులు ఎప్పుడు వేస్తావో చెప్పు. ఎంతో విలువైనటువంటి జీవితం ఇది. నిన్ను వారు కొంతమంది విలువలేని వారు వాడుకొని వదిలేస్తారు. కాబట్టి వారి గురించి అనవసరంగా ఆలోచించవద్దు. నీ బ్రతుకు తెరువు నువ్వు సంతోషంగా ఉండటం కోసం నీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని దూరం చేయక తప్పదు. నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండటమే మంచిది.
అది కాస్త కష్టమైనప్పుడు కూడా అదే నిజం. అదే శాశ్వతం. ఇక నీ చెయ్యి నువ్వు నీ జీవితం అంతా కూడా నేను నీతో కలిసి నడుస్తాను. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొంటాను. నీ తరపున నేను జాగ్రత్తగా వహిస్తాను. ఈ విషయాలపై నీకు నమ్మకం కలిగితే తప్పకుండా ఈరోజు ఈ దుర్గమ్మ చేతిని అస్సలు విడిచిపెట్టొద్దు. చూడు, నీ మనసులో ఎంత బాధ ఉందే నాకు తెలుసు. ఎలా నువ్వు నలుగురిలో కూడా చెప్పుకోవాలో తెలియక తత్వమైపోతూ ఉన్నావు అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీ మనసు నుండి తీసేయి. నువ్వు దేని గురించైతే బాధపడుతున్నావో ఆ బాధను తీసేస్తాను. ఆలోచన రూపుమాపుతాను. అన్ని రకాలుగా కాపాడుకుంటూ వచ్చిన నిన్ను ఇలా నేను ప్రాపించుకునేటువంటి విషయాలను నన్ను కోరినటువంటి కోరికల్లో కానీ, లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు తీర్చమని కానీ, వీటిని అడిగితే తీర్చలేనా? తప్పకుండా తీరుస్తాను. కానీ నీ దుర్గమ్మ నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే అది దాచిపెట్టి, దాచిపెట్టి ఇవ్వటం అలవాటు కదా! కాబట్టి ఇన్ని రోజులు సమయం పట్టింది. ఒక్కసారిగా ఇస్తే దాని విలువ నీకు అస్సలు తెలీదు కాబట్టి, అది కొన్నాళ్ళ పాటు నీ దగ్గరకు రాకపోవటమే మంచిదని చెప్పి నేనే ఆపాను. అది అవకాశం అనుకో, లేదంటే ఇంకేదైనా కానీ, నీకొక మంచి రోజు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. కొత్త జీవితం అనేలాగా అనుకుంటావో, ఇలా ఏదైనా అనుకో. నువ్వు మాత్రం సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నువ్వు సంతోషంగా ఉండి నీతో ఉన్నటువంటి నలుగురిని సంతోషంగా పెట్టగలగాలి. అప్పుడే నీ జీవితం సంతోషమయమవుతుంది. మరి విన్నారు కదండీ దుర్గమ్మ సందేశం. ఏం చెప్పారనేది తిరిగి మరలా అంటే అసలు దుర్గమ్మ ఈరోజు మనకిచ్చిన సందేశం నిజంగా అండి. అంటే మనలో చాలామంది కూడా బాధపడుతూ, భయపడుతూ ఉంటాం. వాళ్ళు నా నుంచి దూరం అయ్యారు, ఈళ్ళు నా నుంచి దూరం అయ్యారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను నిలివేశారు అని. చాలామందికి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. ఏదో ఒక బాధతోటి బాధపడుతూనే ఉంటారు. అలాంటి బిడ్డలకు దుర్గమ్మ ఈరోజు ఈ సందేశంలో నిజంగా మనలో ఒక ధైర్యాన్ని నింపారనుకోవచ్చు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.